వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎన్నికలకు ముందు జై భీమ్ జై మీమ్ అంటే దళిత మరియు ముస్లిం వర్గాల ఐక్యత అనే నినాదాన్ని లేవనెత్తే రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోయి జై మీమ్ మాత్రమే మిగిలిపోతాయి. మహారాష్ట్రలోని మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్లో నమాజ్ చేసే సంఘటన, దీని మీద మనం వీడియో కూడా చేసాం, కావాలంటే చూడొచ్చు. ఆ రాష్ట్ర మత్స్యకార ఓడరేవు అభివృద్ధి మంత్రి నితీష్ రాణే తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగంలోని ఏ పేజీలో మున్సిపల్ కార్పొరేషన్లో నమాజ్ చేయడానికి అనుమతి ఇవ్వబడిందో నాకు సర్క్యులర్ చూపించండి అన్నారు. ఇది ఛాందసవాదులు చేసే జిహాద్ యొక్క ఒక రూపం అని కూడా అన్నారు. ఇక విధాన్ భవన్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో భగవద్గీత పారాయణం ప్రారంభిస్తే ముస్లింలు మౌనంగా ఉండాలన్నారు. మీరు అభివృద్ధి పనుల కోసం లేదా ఇస్లాం ప్రచారం కోసం మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికయ్యారా? నమాజ్ చేయడానికి మసీదులకు తాళం వేసి ఉందా? ఇది జిహాద్ కాకపోతే మరేంటి? నమాజ్ జిహాద్ కాకపోతే మరేంటి? రేపు మనం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో భగవద్గీత పారాయణం ప్రారంభిస్తే ఈ ఫండమెంటలిస్టులు నోరు తెరవకూడదు. మీరు నమాజ్ చేస్తే పర్వాలేదు, కానీ హిందువులు ఏదైనా చేస్తే వెంటనే హిందూ ముస్లింల వివాదం ఏర్పడుతుందని విమర్శిస్తారు. ఇదెక్కడి న్యాయం అని హెచ్చరికతో పాటు ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.